హాయ్ అండి. నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్‌లో గ్యాస్ కొరత అంతా ఇంత కాదు కదా! మరి ఇలాంటి సిచ్యువేషన్‌లో తక్కువ గ్యాస్‌తో లంచ్‌గా గానీ, డిన్నర్‌గా గానీ కేవలం 5 మినిట్స్‌లో ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకునే 2 రకాల రెసిపీస్ అయితే చూపించబోతున్నానండి. ఈ రెసిపీస్‌కైతే గ్యాస్‌తో పెద్దగా అవసరం ఉండదనమాట. అలా అని టేస్ట్‌లో మాత్రం ఏమాత్రం తగ్గవనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్పు దాకా వండిన అన్నాన్ని తీసుకున్నానండి. మీరు అప్పటికప్పుడు వండిన అన్నమైనా తీసుకోవచ్చు, లేదా రాత్రి మిగిలిపోయిన అన్నమైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, పావు టీ స్పూన్ దాకా పసుపు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా అన్నానికి పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అన్నానికి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు దాకా పల్లీలు కూడా వేసుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా బారుగా కట్ చేసుకొని వేసుకోండి. జస్ట్ అలా టాస్ చేస్తే సరిపోతుందండి, మరీ వేగాల్సిన పని లేదు. జస్ట్ అలా 1 నిమిషం టాస్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా రైసు, అది మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. రైసు మొత్తాన్ని వేసుకొని అడుగు నుంచి కూడా కలుపుతూ బాగా తాలింపుని రైస్కి పట్టించండి. ఇలా 1 లేదా 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా 1 లేదా 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో రైస్ని వేయించేసుకొని స్టవ్ ఆపేసేయండి. మీరు కావాలంటే స్టవ్ ఆపేసే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని బాగా కలిపేసుకొని పక్కకు దించేసుకోండి. సో అంతేనండి, చూశారు కదా, గ్యాస్తో పెద్దగా పని లేకుండా సింపుల్గా అండ్ టేస్టీగా లంచ్గా కానీ, డిన్నర్గా కానీ కూరతో కూడా పని లేకుండా కేవలం 5 మినిట్స్లో అయితే కారం రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే నిమ్మరసాన్ని కూడా పిండుకొని తినేయచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మరొక రైస్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇది కూడా జస్ట్ 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకునేలా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే. ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు దాకా పొట్టు తీసేసిన ఎల్లిపాయలను వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా కారం వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ కారానికి బదులుగా మీరు తినే కారాన్ని బట్టి 2 లేదా 3 ఎండుమిర్చిని వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా మొత్తం తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు 1 కప్పు ఆల్రెడీ నేను కుక్ చేసుకున్న రైస్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే ఈ రెసిపీ కోసం రాత్రి మిగిలిన అన్నాన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే అన్నం కూడా ఇలా పొడి పొడిగా ఉంటే మనం చేసే రెసిపీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 2 గుడ్లు అయితే నేను పగలగొట్టేసి కడాయిలో వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 గుడ్లు తీసుకున్నాను కదా, మీరు 3 లేదా 4 గుడ్లు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. పైన కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని నిదానంగా కలుపుతూ ఈ ఎగ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ను లోలో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేస్తే ఇందులో నుండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం పక్కన ఉంచిన అన్నాన్ని ఇందులోకి వేసుకోండి. అన్నం మొత్తం వేసుకొని అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు పొరుటు కూడా వేసుకోవాలి.
గుడ్డు పరుటు కూడా మొత్తం వేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. అంటే మనం ఈ ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది అన్నానికి బాగా పట్టాలన్నమాట. ఇలా బాగా కలిసేటట్టుగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అడుగు నుంచి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మీరు కావాలంటే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకోండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ రెసిపీస్ రెండు కూడా మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.